జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సార్ ఈ పేపర్ చదివేసి వస్తాను సార్. ఈలోగా మీరు టీవీ చూస్తుండండి సార్. సార్ చూడండి సార్. దేవికని కళ్యాణ్ బెయిల్ మీద విడిపించాడు. కళ్యాణ్ దేవికను బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నాడేంటి? వాడికేమైనా మైండ్ తప్పిందా? ఆ దేవికని కనీసం 2 రోజులైనా లోపలుంచి ఇక్కడ నా పనులన్నీ సెట్ చేసుకుందామనుకున్నాను. కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వాడిలా బయటికి తీసుకొచ్చాడేంటి? సార్ ఇలా జరిగింది ఏమిటి సార్? ఆ సింహం బయటకు వస్తే మిమ్మల్ని వేటాడుతుంది కదా సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్? జోజో, ఓదార్పు యాత్ర చేద్దాం, నడు. అలాగే సార్. ఆగండి, తొందరపడద్దు. మీరడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాకే ఇక్కడి నుంచి వెళ్తాను. మీ మీద కుట్ర చేశారని అంటున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం ఉందని వాళ్ళ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు అలర్ట్ అవుతారు, అందుకే చెప్పను. మేడం, మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అవినీతికి పాల్పడ్డారా? అక్కడ మీ మీద ఏమైనా కేసులున్నాయా? నేను నిజాయితీకి ప్రాణమిచ్చే మనిషిని. నేను ఎక్కడ పనిచేసినా గవర్నమెంట్ నుంచి తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చేసే మనిషిని. నీతితో పనిచేశాను. మీరడిగినవన్నీ అబద్ధాలు. ఇక్కడ పోస్టింగ్ అయిన దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం ద్వారా మీరు కొన్ని కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారని బయట అనుకుంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి మేడం? ఎవరో ఏదో అన్నారని అదే నిజం అనుకుని మీరు ఇలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు. దేవిక అంటే ఫైర్. కళ్యాణ్, మీరుండండి, నేను ఆన్సర్ చెప్తాను. సిన్సియర్గా పనిచేయటం అంటే ఒక శాపం. సిన్సియర్గా వర్క్ చేస్తే ఇలాంటి నిందలు ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు తెలుసు. మీరన్నట్టుగా నాకు ఎలాంటి కోట్లు లేవు. నేను గవర్నమెంట్ శాలరీ తప్ప ఎలాంటి లంచాలు తీసుకోలేదు, ఎలాంటి ఆస్తులు వెనకేసుకోలేదు. ఇది క్లియర్. మీకు దొంగ నోట్ల మాఫియాతో లింకులున్నాయని, అదేవిధంగా మీకోసం ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ పనిచేస్తోందని ఆరోపణలున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అంత నెట్వర్క్ నాకుంటే, నేనంత డబ్బే సంపాదించుంటే గవర్నమెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఏముంది? అవన్నీ రూమర్స్ తప్ప నిజం లేదు. ఇంతకుముందు మీరు ఢిల్లీలో జాబ్ చేసినప్పుడు కూడా మీ మీద ఇలాంటి ఎలివేషన్స్ వచ్చాయి. అందుకే మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారా? కేస్ ఫైల్ అయింది కాబట్టి దీని గురించి నేను మాటల్లో ఏమీ చెప్పలేను. ముందు ఏం చేయబోతున్నానో చేతల్లో చూపిస్తాను. మేడం, మీ మీద కుట్ర చేసింది నీలకంఠ మరియు అతని బ్యాచ్ అని రూమర్స్ ఉన్నాయి. ఇదెంతవరకు నిజం? నిజాయితీతో పనిచేసే వాళ్ళకి శత్రువులే ఎక్కువ ఉంటారు. కాబట్టి నీలకంఠుల్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఎవరన్నది తేల్చాల్సింది. అలాగే ఇంకా మీరు ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలనుకున్నారో అవన్నీ అలాగే దాచిపెట్టుకోండి. నేను జైలుకి వెళ్ళటానికి కారణమైన వాళ్ళని, అసలైన నిందితుల్ని త్వరలోనే మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ఆ రోజు మీరు దాచుకున్న ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ దొరుకుతుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. నా మీద కుట్ర చేసిన వాళ్ళు ఈ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను. నేను జాబ్లో ఉంటేనే రూల్స్ ఫాలో అవుతాను. ఇప్పుడు జాబ్ లేదు. ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. అప్పుడు రైడింగ్ చేయాలంటే పర్మిషన్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను యాక్షన్లోకి దిగాలంటే ఎవ్వరి పర్మిషను అక్కర్లేదు.
నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి సస్పెండ్ అయ్యేలా చేసిన మిమ్మల్ని ఈ భూప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టను. ఇమ్మీడియట్గా మీ చేతికి సంకెళ్ళు వేయించి శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకూడు తినేలా చేయకపోతే నా పేరు దేవికా జాదవ్ కాదు. దేవిక పద రారా తప్పకుండా. కూరగాయలమ్మా, కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు, మందు కొట్టని కూరగాయలు రావాలమ్మా, రావాలి. తాజా తాజా కూరగాయలు తీసుకోండమ్మా. 50 రూపాయలమ్మా. అదేంటి బాబాయ్, చూసి కూడా బండాపకుండా తీసుకువెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా కిలో వంకాయలు ఇవ్వండి. ఆగమ్మా, నువ్వేం అనుకోకు. నీకు కూరగాయలు అమ్మలేను, నువ్వు వేరే చోట తీసుకో. ఏమన్నారు బాబాయ్? అవునమ్మా, నీ కూరగాయలు అమ్మలేనమ్మా. అదేంటి, నీకు పాత బాకీలేమీ లేవు కదా బాబాయ్? ఒకవేళ డబ్బులు లేట్ చేస్తున్నామని పొరపాటు పడి అలా అన్నావేమో. కావాలంటే 500 ముందే తీసుకో. దేనికి బాబాయ్ అలా చూస్తున్నావు? మీ ఇంట్లో మనిషి దొంగ నోట్లతో పట్టుబడ్డారు కదమ్మా. రోజుకి 200 కష్టపడి మిగిల్చుకుని బతికేవాణ్ణి. ఒకవేళ ఈ దొంగ నోట్ అయితే ఇది నా దగ్గర ఉన్నందుకు నన్ను కూడా పోలీసులు జైల్లో పెడతారేమో అని నాకు భయమేస్తుందమ్మా. మీ అనుమానంతో మమ్మల్ని కించపరిచేలా చూడకు. మా దేవిక గారు తప్పు చేసినట్టు కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. మరి మీరెలా మమ్మల్ని అనుమానిస్తారు? నేను ఒక్కడనే కాదమ్మా, ఈ ఏరియాలో అందరూ అంటున్నారు. ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు చెప్తున్నా. అసలు మీకేం తెలుసని అంత మాట అంటారు? ఏదో బుద్ధి తక్కువై అన్నానులేమా, వదిలే తల్లి. తీసుకోమ్మా, నీ డబ్బులు తీసుకో. జరగండమ్మా, జరగండి. మళ్ళీ ఈ వీధికొస్తే చీపురుతో కొట్టమ్మా. చూడు దీప, మీ వల్ల ఈ కాలనీ అంతా ఇబ్బంది పడుతుంది. పాలు పెరుగు అమ్మేవాళ్ళు కూడా మేమిచ్చే నోట్లు మంచివో కాదని చెక్ చేసి మరీ తీసుకుంటున్నారు. అదేంటంటే ఈ కాలనీలో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయంట కదా అంటున్నారు. మీతో పాటు ఒకే కాలనీలో కలిసి ఉంటున్నందుకు మమ్మల్ని కూడా డౌట్ పడుతున్నారు. ఈ కాలనీలో ఇంతవరకు ఎలాంటి గొడవలు లేవు. కానీ తులసి వనంలో గంజాయి మొక్కలా అన్నట్టు మీ వల్లే ఈ కాలనీ వాళ్ళందరూ అనుమానిస్తున్నారు. మీకెలా ఉందో తెలీదు కానీ మాకు మాత్రం తల తీసేసినట్టుగా ఉంది. తులసి వనంలో గంజాయి మొక్కలు అన్నట్టు మీ వల్లే అందరినీ అనుమానిస్తున్నారు. రావే. పదండి. అదేంటి దీపా, కూరగాయలు తీసుకొస్తానని వెళ్ళావు కదా, ఖాళీ చేతులతో వస్తున్నావేంటి? దొంగ నోట్ల విషయంలో చిన్నత్తయ్యని అరెస్ట్ చేశారని కూరగాయల బాబాయ్ కూడా నేనిచ్చిన 500 నోటుని దొంగ నోటేనా అని అనుమానించి కూరగాయలు మీకు అమ్మనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉంటుందా అత్తయ్య? మీ చెల్లెలి వల్ల వీధిలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించింది మరొకరన్నట్టుంది మన పరిస్థితి. ఏంటత్తయ్య ఈ కర్మ? దీపా, పడేవాళ్ళు అనేవాళ్ళు ఇద్దరూ మనుషులే. కాకపోతే అనేవాళ్ల టైం నడుస్తోంది, పడేవాళ్ళకి టైం వస్తుంది. నిజమేంటో తెలిసిన తర్వాత ఇప్పుడు నిన్ను అన్న నోళ్లే మూత పడతాయి. ధరణి, అమ్మా ధరణి. ఏంటమ్మా? దేవికకి బెయిలిచ్చి ఇంటికి తీసుకొస్తానని కళ్యాణ్ చెప్పాడు కదా, త్వరగా వెళదాం పదమ్మా. ఎప్పుడెప్పుడు నా బిడ్డను చూద్దామా అని గుండె పదే పదే పరితపిస్తుంది. సరే అమ్మా, పద వెళ్దాం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో ఈ ఇంటికి కోడలుగా రావాల్సిన కర్మ పట్టింది. కర్మ అంటున్నావేంటి?
కర్మ కాకపోతే ఇంకేమనాలి? 7 జన్మల అదృష్టమని పొగడమంటావా? ఏహే, ముందేం జరిగిందో చెప్పు. మీ ఇంట్లో మనిషి దొంగ నోట్లతో పట్టుబడ్డారు కదమ్మా. రోజుకి 200 కష్టపడి మిగిల్చుకుని బతికేవాణ్ణి. ఒకవేళ ఈ దొంగ నోట్ అయితే ఇది నా దగ్గర ఉన్నందుకు నన్ను కూడా పోలీసులు జైల్లో పెడతారేమో అని నాకు భయమేస్తుందమ్మా. ఈ కాలనీలో ఇంతవరకు ఎలాంటి గొడవలు లేవు, కానీ తులసి వనంలో గంజాయి మొక్కలా అన్నట్టు మీ వల్లే ఈ కాలనీ వాళ్ళందరూ అనుమానిస్తున్నారు. అది జరిగింది. మనకి బ్యాడ్ టైం రన్ అవుతుంది దీపా, కొంచెం ఓపిక పట్టు, అన్నీ సెట్ అవుతాయి. స్టాప్ ఇట్ మహేష్. ఐదు 10కి అడుక్కునేవాడు కూడా ఇన్సల్ట్ చేసే స్థాయికి మనం దిగజారిపోయామని నేను బాధపడుతుంటే నువ్వేమో ఫిలాసఫీలు చెప్తూ కూర్చున్నావు. ఈ ఇంట్లో ఉన్న పాపానికి బయట తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చింది. కూల్లో దీపా, నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకుని ఏం ఉద్ధరిస్తున్నారు చెప్పండి. ఎవరైనా గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్ ఇస్తే చెల్లుతుంది. అదే మనం ఇచ్చిన నోట్లో గాంధీ కాదు కదా, ఆ గాడే ఉన్న చెల్లదు. నువ్వింకా బెటర్ దీపా, నిన్నొక్కడే కమెంట్ చేశాడు. నిన్న జరిగిన పనికి పెళ్లిలో పనిచేసే వర్కర్స్, క్యాటరింగ్ వాళ్ళు అందరూ భయపడిపోయి వాళ్ళకిచ్చిన డబ్బులన్నీ దొంగ నోట్లన్న డౌట్తో అందరూ వచ్చి నా మీద పడ్డారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక, పిరి నాకిచ్చిన డబ్బులు దొంగ నోట్లో మంచి నోట్లో తెలియక, ఇటు అవమానం భరించలేక, అటు వాళ్ళకి సర్ది చెప్పలేక చచ్చిపోయి బతికానంటే నమ్ము. ఎవరు చేసిన దానికి మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ అవమానానికి పోలీస్ స్టాప్ ఎక్కడా అంటున్నాను. దేవిక పెన్ని నిర్దోషని త్వరగా ప్రూవ్ అవడం ఒక్కటే దీనికి సొల్యూషన్. లేదంటే ఇలాంటి అవమానాలు మరిన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎన్ని మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వస్తుంది మహేష్. డౌట్ రావడం ఏంటి? నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా. మరి మీ పిన్ని విషయంలో కూడా అది నిజమేనా కాదా అని. ఇడియట్, తాగి డ్రైవ్ చేస్తున్నావా రాస్కెల్? దిగరా కళ్యాణ్, దిగరా. కళ్యాణ్ ఆగండి, గొడవ పడొద్దు. రే దిగరా, దిగో. కళ్యాణ్ మేడం, దేవిక గారు, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. నీ భర్త బాగు కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నారని విన్నాను. కానీ ఆ దేవుడు అన్యాయంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా చేశాడు. నిన్న మీకు బెయిల్ దొరకలేదని తెలిసి ఇప్పుడే మిమ్మల్ని చూద్దామని పోలీస్ స్టేషన్కి బయలుదేరానమ్మా. ఇంతలో ఆ దేవుడి దయ వల్ల మీరే నాకెదురొచ్చారు. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. నిజాయితీకి నిలువెత్తు అద్దం మీరు.
అలాంటి మీరు దొంగ నోట్ల కేసులో జైలుకు వెళ్ళటం అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నీ నమ్మకంతో దేవికకి అవసరం లేదు. నీ ఓదార్పు అంతకన్నా అవసరం లేదు. మర్యాదగా పక్కకి తప్పుకో. నాది ఓదార్పు కాదు బాబు. నా ఫ్యామిలీ మెంబర్కి అన్యాయం జరిగిందన్న బాధ. దేవికా మేడంని నా కుటుంబ సభ్యురాలుగా చూశాను గాని పరాయి మనిషిలా నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు తను జాబ్ నుంచి సస్పెండ్ అయింది. వృత్తికే వన్న తెచ్చే దేవిక లాంటి ఆఫీసర్ గారు ఇప్పుడు జాబ్ లేకుండా ఎలా ఉంటుంది? ఇక సొసైటీలో తలెత్తుకొని ఎలా బ్రతుకుతుంది? డ్యూటీనే శ్వాసగా జీవించే దేవికా గారు ఇప్పుడు జాబ్ లేకుండా ఉండాలి అంటే అది జరిగే పనేనా? ఇవన్నీ తలుచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది కళ్యాణ్. మొసలి కన్నిటికీ విలువ ఉండదు నీలకంఠం. నువ్వు ఎలాంటి వాడివో, దేవిక పట్ల నువ్వు ఎలా బిహేవ్ చేశావో అన్నీ గుర్తున్నాయి. అనవసరంగా దేవికకైన గాయం మీద కారం చల్లాలని చూడకు. నేను దేవిక అంత మంచివాణ్ణి కాదు. జాగ్రత్త. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కళ్యాణ్. మీ పెళ్లికొచ్చి 4 అక్షింతలు వేసి మంచి మనసుతో మీ జంటని ఆశీర్వదిద్దామని వచ్చాను. కానీ దురదృష్టం కొద్దీ నా కళ్ల ముందే దేవిక చేతులకి సంకెళ్ళు పడ్డాయి. నా కళ్ల ముందే ఘోరం జరుగుతున్నా ఆపలేకపోయానే అన్న అపరాధ భావం నాకు రాత్రంతా కంటి మీద నిద్ర లేకుండా చేసింది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు స్టేషన్కొచ్చి మేడంకి ధైర్యం చెప్దామా అని ఎదురు చూశాను. అలాంటి నన్ను అపార్థం చేసుకొని పరాయి వాళ్ళ చూస్తున్నావు కళ్యాణ్. ఈ కేసు నుంచి బయటపడ్డానికి నా వంతు సాయం ఏం చేయాలో చెప్పండి. ఎంత కష్టమైనా చేస్తాను. మీ మీద ఎంత గౌరవం అభిమానం ఉందో నాకు నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. కానీ ఇలా అడుగుతున్నాను కదా అని నేనేదో స్వార్థంతో అడుగుతున్నానని అనుకోమాకండి. నా మనస్సా వాచా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంతో మీకు సహాయం చేస్తాను. చెప్పండి, నేనేం చేయాలో. నీ సహాయం తీసుకునే అంత నీచ స్థితిలో మేం లేవు. దుష్టులతో దూరంగా ఉండాలన్నది దేవిక పాలసీ. ఆ లిస్టులో ఉండే ఫస్ట్ పేరు నీదే. అలాంటి నీ నుంచి హెల్ప్ తీసుకుంటామని ఎలా అనుకుంటున్నావు? రేయ్, నీ డ్రామాలు దేవిక ముందు వర్కౌట్ అవ్వవు. పక్కకి తప్పుకో. చూడండి మేడం, నేను ఇంత బాధపడుతుంటే కళ్యాణ్ నన్ను ఎలా అనుమానిస్తున్నాడో. నీలాంటి వాడు నా గురించి బాధపడుతున్నాడంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే లెక్క. నీ ఓదార్పు నాకక్కర్లేదు. సొసైటీలో నువ్వు మేకతోలు కప్పుకున్న పులిలాంటి వాడివని నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు పేదవాళ్ల కడుపులు కొట్టి గవర్నమెంట్కి న్యాయంగా కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టి మీ తరతరాలు కష్టపడకుండా సుఖపడేలా జాగ్రత్త పడుతున్నారు. మీలాంటి వాళ్లను కట్టడి చేయడానికి, సక్రమమైన దారిలో పెట్టడానికి నాకు జాబ్ ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నాపై కుట్ర చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదిలిపెట్టను. మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా మీద అన్యాయంగా కుట్ర చేసి అవినీతి పరురాలు అని ముద్ర పడేలా చేసిన ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టను. ఇంతకు 10 రెట్లు అవమానపడేలా చేస్తాను. నేనున్న జైల్లోకే వాళ్ళందరినీ పంపిస్తాను. పోయిన నా ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. అప్పుడు నీకు తెలుస్తుంది నేను అర్థం చేసుకున్నానో అపార్థం చేసుకున్నానో. పదండి కళ్యాణ్.
దేవిక గారు, స్టేషన్ నుంచి బయలుదేరాను అని కళ్యాణ్ ఫోన్ చేసి చాలాసేపు అయింది. ధరణి, ధరణి, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? వాళ్ళింకా రాలేదేంటమ్మా? వచ్చేస్తుంటారులేమ్మా. ట్రాఫిక్ వల్ల లేట్ అయి ఉంటుంది. పాపం బిడ్డ రాత్రంతా ఆకలి చంపుకుని అల్లాడిపోయి ఉంటుంది. ఎలా తట్టుకుందో ఏమో. తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. అదిగో దేవిక వాళ్ళు వచ్చేశారు. నువ్వు వెళ్ళి దిష్టి నీళ్ళు రెడీ చేసి తొందరగా తీసుకురా. దేవిక, దేవిక, అమ్మ దేవిక, ఒక ఔరత్ జైలుకి వెళ్ళడం హమారా ఖాన్దాన్ హిస్టరీ మే నహీ హై. కానీ నీ పత్ని నయా చరిత్రని లంచంతో రాసింది. చాలా ఆపండి. నేనాపను. ఆపి తీరాలి.